ప్రభాకర్ రావు ఇంటికి సిట్ నోటీసులు అంటించిన పోలీసులు స్వదేశానికి రాక తప్పని పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అంటూ చూస్తూ ఉన్నాం. నేను దీనిపైన చాలా డీటెయిల్గా చాలా స్టోరీ కూడా చెప్పడం జరిగింది. సో మరొకసారి చెప్తా. ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించారు. సో సిట్ నోటీసులు అంటించిన తర్వాత ఆయన పైన ఆల్రెడీ కోర్టు కూడా ప్రొక్లైమ్ అనేటువంటి ఆర్డర్ కూడా జారీ చేయడం జరిగింది. సో దాంతో ఆయన ఇండియాకు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి ఆయన బెయిల్ కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తారామతి బారాదారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు నివాసానికి వెళ్ళిన సిట్ పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు స్వదేశానికి రాక తప్పదని పోలీసు అధికారులు చెబుతున్నారు. లేని పక్షంలో కోర్టు అనుమతితో ఆయన ఆస్తులను జప్తు చేస్తామని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు విచారణ ముమ్మరంగా సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు నోటీసు జారీ చేశారు. అయితే కేసులు నమోదు కాగానే అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు వీటికి స్పందించలేదు. దీంతో విచారణ అధికారులు సిబిఐ ద్వారా ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. అదే సమయంలో పాస్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఇండియాకు కేసు వివరాలు పంపించి ఆయన పాస్పోర్ట్ కూడా రద్దు చేయించారు. దాంతో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని హైకోర్టు కొట్టివేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు ఎవరన్నది బయటపడేది అవకాశాలు ఉండడంతో ఆయనను ఎలాగైనా సరే ఇక్కడికి రప్పించాలనేటువంటి దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ జనవరిలో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 2 రోజుల క్రితం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 20వ తేదీలోపు కోర్టులో సరెండర్ కావాలంటూ ప్రభాకర్ రావుకు సూచించింది. సో ఈ క్రమంలోనే సిట్ అధికారులు గురువారం ప్రభాకర్ రావు నివాసం ఉంటున్న విల్లాకు వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసు అంటించారు. దీనిపై అధికారులతో మాట్లాడగా కోర్టు విధించిన గడువులోపు ప్రభాకర్ రావు లొంగిపోవాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో కోర్టు ఆయనను ప్రకటిత నేరస్తుగా ప్రకటిస్తుందని చెప్పారు. అదే జరిగితే కోర్టు అనుమతితో ప్రభాకర్ రావు స్థిరాస్తులు జప్తు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో మనం చూసినట్లయితే ప్రభాకర్ రావు అనేటువంటి ఈ దుర్మార్గుడు ఫోన్ ట్యాపింగ్లో కీలక నిందితుడు. సో ఈయన వచ్చి చెప్తే అందరూ కూడా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, శ్రవణ్ రావు అందరూ కూడా ఈయన పేరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన వస్తే కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, కవిత పేర్లు బయటకు వస్తాయి. సో అప్పుడు గేమ్ మస్తు రంజుగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే చాలా విషయాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా రేపు రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కుటుంబం మెడకు చుట్టుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు కాళేశ్వరం స్కామ్ అంటే ఆల్రెడీ కవిత లేఖ ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఇప్పుడు ఈ వారం 10 రోజుల చర్చ ఇదంతా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ 10 రోజుల జూన్ 5వ తారీఖు నాడు జూన్ 5 కాళేశ్వరం స్కామ్ సంబంధించినటువంటి హాజరు విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ వారం రోజుల టాపిక్ ఇది, నెక్స్ట్ వారం ఇది జరగబోతుంది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం. సో వీటన్నిటితోటి మొత్తానికి కల్వకుంట్ల కుటుంబం ఇరకాటంలో పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో రాబోయే ఈ 2-3 రోజులుగా దాని తర్వాత కవిత పార్టీ పెట్టడమా లేకపోతే ఇంకేమైనా విమర్శలు చేయడమా ఈ విడతల వారీగా వీటిపైన చాలా సీరియస్ చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే కవిత రాసినటువంటి లేఖతోటి కల్వకుంట్ల కుటుంబం కంప్లీట్గా సంక్షోభంలో నిట్టబడతా ఉంది. రాబోయే రోజులన్నీ కూడా వీళ్ళ మెడకు ఇటు కవితాంశం, అదేవిధంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం, అదేవిధంగా కాళేశ్వరం స్కాము, ఈరే స్కాము, ఇలా హరీష్ రావు కూడా రేపు ఆయన కూడా బయటకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే 100% కేసీఆర్ ఫ్యామిలీ తప్పించుకునే అవకాశం లేదు అని తెలుస్తుంది. ప్రజా కోర్టులో దోషులుగా నిలబడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు ముఖ్యంగా తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. సో ఆ క్రమంలో వీళ్ళు చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.